బాబు జెండా మనం చూస్తుంటే పలంనేని నియోజకవర్గంలో నిన్నటి నుంచి ప్రతి మండలంలో పవన్ కళ్యాణ్ గారి పైన దిష్టిబొమ్మ దాడి జరుగుతోంది. దిష్టిబొమ్మలు అంటించడం కానీ ఆయన పైన వల్గర్గా మాట్లాడడం కానీ జరుగుతోంది. ఏం చేశాడని పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులు సినిమాల్లో సంపాదించి ట్యాక్స్ కట్టిన డబ్బులు తెచ్చి ప్రజలకి కౌలు రైతులకి ₹1,00,000 చొప్పున పంచుతున్నాడు. సినిమా అతను స్టార్ హీరో. అతను ఒక పక్క అన్ని అతను లైఫ్ వదులుకొని ఇక్కడ వచ్చి ప్రజల కోసం ఎండల్లో వానల్లో తిరుగుకొని కష్టపడుతుంటే ఆయన పైన దాడులు చేస్తున్నారు. ఆయన ఏదో వాలంటీర్లు తిట్టేశాడని, వాలంటీర్లు ఏమన్నాడు, ఆయన చెప్పింది వేరు, వీళ్ళు దాన్ని వక్రీకరించి ఏదో వాలంటీర్లందరినీ దూషించేశాడనేసి ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ అంటించడం, అది కూడా స్వయాన ఎమ్మెల్యే గారి దగ్గరుండి నన్ను ఇక్కడ చేపించడం, వాలంటీర్ ముసుగులో ప్రతి ఒక్కరు ఇలా వైసీపీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు ఇలా పవన్ కళ్యాణ్ పై దాడి చేసే జన సైనికులు ఎవరు చూస్తూ ఊరుకోరు. ఇక్కడ ఉన్న వాళ్ళని నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు బిర్యానీలకు వచ్చి ఇలా జైలు కొట్టేవారు కాదు. ఇక్కడ చూస్తుంటే అందరూ యువతే ఉన్నారు. మీరు వాలంటీర్లు పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంలో అన్నారంటే, ఒక్కొక్కరు వాలంటీర్లు నా ఫ్రెండ్సే ఉన్నారు, ఒక్కొక్కరు ఎంబీఏలు బీటెక్లు ఇంజనీరింగ్లు చదివినారు, కాబట్టి 5,000కి పనిచేస్తున్నారు. ఎందుకు ఇక్కడ పరిశ్రమలు లేవు? పరిశ్రమలు ఉంటే ప్రతి ఒక్కరు వాళ్ళకి ఏం అవసరం? ఏదో 50,000 సంపాదించిన వాళ్ళు 5,000 సంపాదించి ఇక్కడ వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కరిని వాళ్ళని వాడుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు ఒక సమాచారం తీసినారు. దాంతో ఏమేమి ఉందంటే ఫేస్బుక్ మన డీటెయిల్స్తో పాటు మన ఫేస్బుక్ ఐడి, ట్విట్టర్ ఐడి, ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నీ ఉన్నాయి. ఫోటో కూడా మా దగ్గర ఉంది. వీటితో ఏం చేస్తారనేసి సమాచారం. ఫేస్బుక్ ఐడితో ఏం పని, ట్విట్టర్ ఐడితో ఏం పని? ప్రతి ఒక్కరు డేటా తీసుకోవడమే. డేటా తీసుకుని ఎక్కడ పెడుతున్నారో ఎవరికైతే తెలీదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు కానీ వాలంటీర్ల గురించి కించపరిచినట్టు మాట్లాడలేదు. కాకపోతే వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా మాట్లాడిస్తున్నారు. ప్రొద్దున ఇక్కడ ఒక వ్యక్తి మాట్లాడు, మేయర్ హరీష్ కుమార్, నవీన్ కుమార్ అంట, అతను వైన్ షాప్ లో పనిచేస్తున్నాడు. అతనికి ఏం అవసరం? వచ్చి పవన్ కళ్యాణ్ గారు మెంటల్ నా కొడక అంటాడు. మేము ఎప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము ఎప్పుడు శాంతియుతంగానే ప్రతి ఒక్కటి తెలియజేస్తాం. దయచేసి ఇంకొకసారి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయదండి. మేము పోలీసు వారికి కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లా పబ్లిక్లో వచ్చి అలాంటి మాటలు మాట్లాడి మీరు ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి. వాళ్ళకి ఇంకో రోజు అలా మాట్లాడకుండా చేయాలని కోరుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని మేము గెలిపించుకుంటాం. ఆయన సీఎంగా చూసుకుంటాం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు ఇస్తున్నామంటే, మొన్నటి రోజున ఏలూరు సభలో పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు వారు వాలంటరీ వ్యవస్థ గురించి అన్నారని చెప్పి చాలామంది ప్రలోభాలు పుడుతున్నారండి. యాక్చువల్గా ఆయన అన్నది వాలంటీర్లు అందరినీ అనట్లేదండి. వాలంటరీ వ్యవస్థ వల్ల, ఆ డేటా సేకరణ వల్ల కొంతమంది ఆ డేటాను మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పి నిన్నటి రోజు కూడా చాలా క్లియర్ కట్గా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. సార్, ఈ వాలంటరీ వ్యవస్థ దయచేసి సోదరిమల్లారా, వాలంటీర్లు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు మీకు మంచి చేద్దామని, మీ భవిష్యత్తులో మారుతామని అన్నారా తప్ప ఇంకొకటి, ఇప్పుడు మీ ప్రభుత్వం నుండి వైసీపీ వాళ్ళు కేవలం నీచమైన రాజకీయ చర్యనే ఇదని మేము అనుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి పైన మీరు చేస్తున్న నీచమైన వ్యాఖ్యలుగానే మేము పూర్తిగా ఈ పలమనేరు నియోజకవర్గం నుండి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం సార్. అదేవిధంగా రానున్న రోజుల్లో గట్టిగా మీకు ఈ నీచమైన పద్ధతి నుండి ఆంధ్రప్రదేశ్ని
వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ గా చేసి 24లో ప్రజాప్రభుత్వం స్థాపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు తప్పుగా అనలేదు. ఆయన అన్నది కేవలం ఆ డేటా సేకరణ వల్ల చాలా మంది సంఘ విగ్రహ శక్తులకి ఈ డేటా వెళ్తుంది. ఈ డేటా వల్ల కొంతమంది ఆడబిడ్డ మానవ ప్రాణ లక్ష్యాలకి ఇది దోహదపడుతున్నాయని చెప్పారా తప్ప నిన్న కానీ క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ సారు. చాలా గమనించుకోండి. ఈ రోజు ఒక అతను అంటున్నాడు, పలానా నవేన్ తమ్ముడు, బాగా గుర్తుంచుకో తమ్ముడు, నువ్వు ఇంతకు ముందు వాలంటీర్ను కాదు, వైన్ షాప్లో ఇంతకు ముందు ఎప్పుడో పనిచేస్తావు, ఇప్పుడు నీకు ప్రభుత్వానికి అస్సలు సంబంధం లేదు నాయన. నవేన్ ఒకసారి గుర్తుపెట్టుకున్నానా, పవన్ కళ్యాణ్ సార్ రేంజ్ ఏదో, మన రేంజ్ ఏదో, మన స్థాయి ఏదో గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ సందర్భంగా మీడియా ముఖంగా మీ ముందర నేను ఒకటి అడుగుతున్నాను సార్, మన శాసనసభ్యుల్ని సార్ వెంకటగౌరి గారు, మన పొలంనేరుకు మీరు చేసిన అభివృద్ధి ఏంటో మాకు రేపు పొద్దున మీరు ప్రెస్ మీట్ పెట్టి ఆ శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిందిగా మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. దయచేసి వినండి, రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ సార్ నుండి మేము బుద్ధి చెప్పి ప్రజాప్రతినిధులను స్థాపించి నాలుగు నెలలు మాత్రమే ఉంది మీకు గడువు. గుర్తుంచుకోండి సార్, విర్రవీకండి. కేవలం మీ వాలంటరీ వ్యవస్థను అడ్డు పెట్టుకొని మీరు రాజకీయ నీచమైన చర్యలు చేస్తున్నారని ప్రజలందరూ గమనిస్తున్నారు. చాలా దగ్గర అయిపోయినాయి మీ టైం అని చెప్పి ఆరిపోయే దీపానికి వెలుగకు అన్నారు. అదేవిధంగా మీరు చేస్తున్నారని చెప్పి చాలా క్లియర్ కట్గా ఈ ప్రజానీకాన్ని తెలుస్తుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, మేము చాలా రానున్న రోజుల్లో మీకు గట్టి బుద్ధి చెప్పి ప్రజాప్రభుత్వం స్థాపిస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటాను. జై జనసేన, నాయకత్వం, నాయకత్వం. మీడియా మిత్రులకి, మన జనసేన నాయకులకి, జన సైనికులకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ ఏం చేశారంటే, పలంబనేరు చర్చి ముందర మా పవన్ కళ్యాణ్ అధ్యక్షుల వారి దిష్టి బొమ్మ తగలబెట్టారు. ఆయన ఏమన్నారంటే, బాగా చూడండి వాలంటీర్ గారు, అందరూ వాలంటీర్స్ అందరూ చూడండి, మీటింగ్ మీరు బాగా చూడండి, ఆయన మీ వ్యవస్థని వైసీపీ రాజకీయం వాడుకుంటామని మాత్రమే చెప్పారు. మీ యొక్క ప్రతిభని చదువుకున్న వాళ్ళందరూ వాలంటీర్ చదువుకున్న వాళ్ళు, మీలో ప్రతిభ, మీ ప్రతిభని వైసీపీ గవర్నమెంట్ వాళ్ళ రాజకీయానికి వాడుకుంటుందని మాత్రమే చెప్పారు. అది మీరు తప్పుగా అర్థం చేసుకొని మా అధ్యక్షులు దిష్టిబొమ్మ తగలబెట్టారు. మీలో ఉండే ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్క వాలంటీర్ దగ్గర నుండి అంతా చదువుకునే వాళ్ళు, మీలో కళల ఖనిజాలతో చేయన వాలంటీర్ వ్యవస్థ మీలో ఉంది. మీలో ప్రతిభ చాలా ఉంది. మీకు ఒక 5,000 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని కట్టిపడేశాడు. మీరు బాగా ఆలోచించండి. వాలంటీర్ వ్యవస్థ మిమ్మల్ని వైసీపీ రాజకీయము వాళ్ళ రాజకీయానికి వాడుకుంటా ఉంది, వాళ్ళ రాజకీయాలకి మిమ్మల్ని వాడుకుంటా ఉంది. మీకు తెలియట్లేదు. దాన్ని మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీటింగ్ లో చెప్పారు. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకొని మీరు దిష్టిబొమ్మ తగలబెట్టడము, నీచంగా మాట్లాడడము, కించపరిచి మాట్లాడడం జరుగుతుంది. దయచేసి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ నుండి వైసీపీ నాయకుల దగ్గర నుండి, కార్యకర్తల దగ్గర నుండి, అయ్యా మా దగ్గర దిష్టి బొమ్మలు ఉన్నాయి, మా చేతిలో అగ్గిపెట్టి ఉంది, మీరు రోజు కూడా పెట్టచ్చేమో. మా జనసేన తలుచుకుంటే నిమిషానికి ఒక బొమ్మ తగలబడిపోతుంది. ఆప్షన్ మాకు ఉంది. అది మీరు ఆలోచించుకోండి, ముందుకెళ్ళండి. దయచేసి నిన్న కూడా చెప్పాము, కానీ వాళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా, శాంతి భద్రతకి భంగం కలిసే విధంగా చేస్తున్నారు. ఇందులో తాపకపోతే మేము కూడా మా ఇదాన్ని తడగా చూపిస్తాము. దయచేసి ఆపాలనేసి ఆంధ్రప్రదేశ్ వైసీపీ గవర్నమెంట్కి కానీ, వైసీపీ నాయకులకు కానీ మేము చెబుతున్నాము. ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తున్నాము. ఇందులో తాపకపోతే శాంతి భద్రత రక్షణ భంగం కలిగేలాగా మేము ప్రవర్తిస్తామని మనవి చేసుకుంటాం. మీడియా సహోదరుల ముందర. జై జనసేన. బాబు
Bye bye,